ఏమిటది? చింత చిగురు. చింత చిగుర? ఏం కూర? పప్పా? కాదు, వట్టి చేపలే. ఎండు చేపల కూర? అవును. ఎండు చేపల్లో చింత చిగురు. అవును. ఏం చేయాలా? ఏం చేయాలి? ఇచ్చి నలపాల, పుల్లలేమో వేరేయాలి, పొడి చేసేయాలి. పొడి చేసి పెట్టుకోవాలి. అది పొడి? చింత చిగురు పొడి. సరే. ఓకే. నూనె, ఉల్లిగడ్డ, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి కలిపి 3 కలిపి. తర్వాత టమాటాలు, ఉల్లిగడ్డ బాగా మగ్గనియాలి. తగినంత ఉప్పు, పసుపు, సిమ్లో పెట్టి మగ్గనియాలి. మెరిగినాయా? ఏమేస్తున్నాయి? కారం. తర్వాత వట్టి చేపలు, ఎండు చేపలు. నువ్వు వట్టి చేపలు, నేను ఎండు చేపలు. అంటే అన్ని రకాలుగా మాట్లాడచ్చు, చెప్పదు. అన్నిసార్లు కలిపాలనా? లెక్క పెట్టాలి నువ్వు కూడా. కొన్ని నీళ్ళు కూడా మగ్గాలి కదా, చేప ఉడకాలి కదా, అందుకోసం ఎక్కువ వేయకుండా టీ గ్లాస్ అని సరిపోతాయి. చాలా ఎక్కువ ఉండకూడదు వాటర్. వాటర్ అయిపోయినాయా? కొద్దిగా ఉన్నాయి. చేప ఉడుకుంటుందా? ఇంకా నేను తిని చూసి చెప్పాల. మామూలుగా రావట్లేదు స్మెల్. వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది. బావకి ఎప్పుడు వండి పెట్టలేదా? ఎందుకు పెట్టలే? చింత చిగురు వేసి. ఏం వేస్తుంది? ధనియాల పొడి, కొత్తిమీర వేస్తేనే. రెండు ఒకటే కదా, ధనియాల పొడి కొత్తిమీర. ధనియాలతోనే కొత్తిమీర వస్తుంది అని తెలుసు. అంటే ఇంకా అన్నం ఉన్నాం అన్నమాట. ఇప్పుడేం వేస్తావు? చింత చిగురు పొడి. అవునా? అయిపోయిందా? అయిపోయింది. కాకపోతే కలిపి మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనియాలి. ఆకు అంతా దాన్ని పట్టాలి కదా. ఇది అందుకే వాటర్ ఎక్కువ పొయ్యకూడదు. ఇది ఇట్లా గుజ్జుగా ఉండాలి. వాటర్ ఎక్కువ ఉంటే టేస్ట్ అని అదే స్మెల్ వేరే వస్తుంది. మామూలుగా ఎట్లయినా నీసి అయిందా? అయిపోయింది. నూనె బయటికి వస్తుంది. ఉడికిందని అట్లా. చిగురు అందాజు ఎంతైనా వేసుకోవచ్చుగా. ఎక్కువ వేస్తే పులుపు వస్తుంది. కూరని బట్టి వేసుకోవటం మన ఇష్టం. ఏం కాదు. పులుపు తింటే వాళ్ళు ఉంటే ఎక్కువైనా వేసుకో. పులుపు ఎక్కువ వేస్తే 3 రోజులు ఉంటుంది కూర. 10 రోజులు ఉంటుంది. తింటావా? రోజు ఎవరండి పెడతారా?